నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక పన్నీట పయనం. రచన వడలి రాధాకృష్ణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. రచయిత గురించి ప్రఖ్యాత కథా నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన సలీం గారి ముందు మాట 2 వాక్యాలలో. కొన్ని ఊళ్ళ పేర్లు వినగానే ఆ ఊళ్ళతో ముడిపడి ఉన్న ప్రసిద్ధులైన కథకుల పేర్లు స్ఫురణకు రావటం సహజం. విజయనగరం పేరు చెవిన పడగానే గురజాడ అప్పారావు గారు, శ్రీకాకుళం పేరు వినగానే కారా మాస్టారు మదిలో మెదిలినట్టే నాకు చీరాల అనగానే ప్రసిద్ధ కథకులు వడలి రాధాకృష్ణ గారు గుర్తుకు వస్తారు. చీరాల్లో సముద్రం ఉంది. రాధాకృష్ణ గారికి ఆ సముద్రంతో విడదీయరాని అనుబంధము ఉంది. జీవితం మీద సముద్రం అంత లోతైన అవగాహన, తాత్విక చింతన, ఉప్పొంగే కెరటాలకు మల్లె పెళ్ళుబికే ఆలోచన స్రవంతి, చిరుగాలికి సెలయేరు ఎదమీద సుతారంగా కదిలే అలల్లాంటి అందమైన శైలి, ఇవన్నీ ఉండబట్టే కథా రచయితగా రాధాకృష్ణ గారు ప్రసిద్ధులైనారు. అవిశ్రాంతంగా కథా సృజన చేస్తున్నారు. ఇప్పటి వరకు 600కి పైగా కథలు, 400కు పైగా కవితలు రాసి 6 కథా సంపుటాలను, 3 కవితా సంపుటాలను వెలువరించారు. ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన కథ పన్నీట పయనం. వయసు మళ్లిన తల్లిదండ్రుల్ని పిల్లలు నిర్లక్ష్యం చేసే ఇతివృత్తంతో చాలా కథలొచ్చాయి. పిల్లలు అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్చి చేతులు దులుపుకోవటం, పని మనుషులు దొరకని అమెరికా లాంటి దేశాలకు చాకరీ చేయించుకోవటానికి అమ్మల్ని పిలిచికెళ్ళటం, అమ్మా నాన్నల్ని వంతుల వారీగా పంచుకోవటం, ఆస్తుల కోసం గొడవపడటాలు, రకరకాల ముగింపులతో కథకులు కథలు రాశారు. కానీ ఈ కథలో రాధాకృష్ణ గారు ఇచ్చిన ముగింపు వినూత్నంగా, అద్భుతంగా, ఆచరణీయంగా ఉంది. ఇప్పుడు వృద్ధులు తామెంతో కష్టపడి పెంచి పోషించిన పిల్లల నుంచి ఎదుర్కొంటున్న అమానుషమైన నిర్లక్ష్యానికి చక్కటి పరిష్కారం ఈ కథలో చూపించారు. పాఠకులకు ఎన్నో రకాల జీవితాల్లోని చీకటి కోణాల్ని అద్భుతమైన శైలి విన్యాసంతో పరిచయం చేయటంలో, కొన్నిసార్లు గుండెను తడిమి మానవత్వాన్ని తట్టిలేపటంలో ఈ రచయిత విజయం సాధించాడనటంలో ఏ రకమైన సందేహమూ లేదు. శ్రీ వడలి రాధాకృష్ణ గారు ముందు ముందు మరిన్ని మంచి కథలతో పాఠకుల్ని అలరించాలని, ఆలోచింపచేయాలని ఆశిస్తూ శుభాకాంక్షలతో సలీం. తన రచనలను విఎస్పి తెలుగు ఆడియో కథలు శ్రోతలకు వినిపించటానికి అనుమతి ఇచ్చిన వడలి రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, భర్త చెవిని వేయాలని అనుకుంటూనే ఉంది. కానీ నోరు పెగలటం లేదు. పరాయి వాళ్ళైతే సమస్య ఉండేది కాదు. కొడుకు విషయం కావటంతో సుమతి అదే పనిగా మదన పడుతుంది. అనేక విధాలైన ఆలోచనలు మనసులో కమ్మేసి ఆవిడను స్థిమితం లేకుండా చేస్తున్నాయి. తమ అంత ఎత్తుకు ఎదిగిన కొడుక్కి ఇప్పుడు తామేటి చెప్పేది? ఇంట్లో తాము సర్దుకుపోవటాన్ని అలవాటు చేసుకుంటూనే ఉన్నారు. కానీ వాడే అర్థం కాకుండా ఉన్నాడు. రసమయి దెప్పి పొడుపులు ఎక్కువైపోతున్నాయి. అయినవి కానివి నిత్యం వాడి బుర్రకు ఎక్కించేసి వదులుతుంది. అప్పుడు రామశేఖర సంగతి చెప్పనలివి కాకుండా ఉంది. ఉన్న ఊరును, అయిన వాళ్లను అక్కడ వదిలేసి కడుపున పుట్టిన కొడుకంటూ, కోడలు, మనవలనుకుంటూ అలవాటు పడిన వాటన్నిటినీ తెగతింపులు చేసుకుని ఇక్కడికి బెంగుళూరు మకం మార్చేశారు. వీటిని కష్టాలు అనుకుంటే ఎలా చెప్పు సుమా? కొడుకు కోడలు ఉదయాన్నే ఆదరా తిని తినక ఇంటి ముందు వచ్చి ఆగిన క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా ఇంటిలో కూర్చుని సముదాయిస్తూనే ఉన్నాడు సుసర్ల. కోడలి ప్రతాపం, కొడుకు ప్రలోభాలను భర్త ముందు ఏకరువు పెట్టాలనుకుంటుంది సుమతి. కానీ వయసు తెచ్చిన హుందాతనం ఆమె నోరును పెగలనీయకుండా చేస్తుంది. అయినా భార్య మనోవేదనను గ్రహిస్తూనే ఉన్నాడు సుసర్ల. అప్పటి మధురమైన రోజులు. చాలా కాలం తర్వాత కలిసిన పాతమిత్రుణ్ణి చూసి పొంగిపోతున్నాడు గుణమూర్తి. నిన్ను చూసిన తర్వాత నాకు ఎంత సంబరంగా ఉందో తెలుసా? ఇంకా ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉండి చదువుకుంటున్నట్లుంది. సంబరం ఎక్కువైపోయి పదే పదే ఆయన గారిని వాటేసుకుంటున్నాడు. నువ్వు అప్పుడు ఇప్పుడు అసలు మారలేదు గుణ. సుసర్ల ఆయన గారిని మెచ్చుకోలుగా అంటున్నాడు. మనిషి గుణగణాలు మారకపోవచ్చు, కానీ ఇప్పుడు కాలేజీలో నీకు సీనియర్ని, ఇప్పుడు మాత్రం సీనియర్ సిటిజన్ని. అయినా మారకపోవటమేమిటి? పూర్తిగా జుట్టు తెల్లబడిపోతేను. పాత స్నేహితుడి ప్రేమ పలుకులు ఆనందాన్ని కలిగిస్తుంటే కడుపార నవ్వుకుంటున్నాడు సుసర్ల. చెప్పే కదా, నీ బోళాతనం మారలేదు. ఎందుకు మారాలంట? గుణమూర్తి ఎదురు ప్రశ్న వేశాడు. అందుకేనోయ్ నువ్వు నాకు అంతగా నచ్చేది. గుణమూర్తి కేవలం సుసర్లకే కాదు, కాలేజీ రోజుల నుండి అందరికీ నచ్చుతూనే ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజీ సంగతులు ప్రస్తావనకు వస్తున్నాయి. సుసర్లకు ఆశ్చర్యంగా ఉంది.
ఆనందంగానూ అనిపిస్తుంది. ఎప్పుడో చదువుకున్న కాలంలోని మిత్రుడు ఇప్పుడు మరలా బెంగుళూరులో కలుసుకోవటం, తానే తన ఫోన్ నెంబరు సేకరించి కాల్ చేయటం. గుణమూర్తి రియల్లీ గ్రేట్. సుమా, అర్థం కావటం లేదు సుసర్లకు. ఉదయాన్నే మూలగదిలోని భర్తకు కాఫీ అందిస్తున్న ఆవిడ చేతులు చిన్నగా అదురుతున్నాయి. అర్థం కాక అదిమి పట్టుకున్నాడు. తీవ్ర అనిశ్చితితో కొట్టుమిట్టాడుతుంది. ఏమైంది? మాట్లాడలేదు. అయినా సుసర్ల గ్రహింపగలడు. అక్కడ అమలాపురంలో ఉన్నప్పుడు ఇంత వయసులోనూ సుమతి ఎంతో హాయిగా చలాకీగా ఉండేది. ఇరుగు పొరుగులకు ఎన్నో సహాయ సహకారాలను అందించేది. అటువంటి అక్కడ అన్నీ తెగదంపులు చేసుకుని బెంగుళూరులో కొడుకు ఇంటికి వచ్చేసిన తర్వాత తెలియని వేదనలను అనుభవిస్తుంది ఇప్పుడు. నువ్వు మాట్లాడకపోతే విషయం ఎలా తెలిసేది? వద్దులేండి, పిల్లల మీద నేరాలు చెప్పే వయసు కాదిది. మనం సర్దుకుంటే సరిపోతుంది. సుసర్లను కొంత అయోమయం ఆవహిస్తుంది. కొడుకు దగ్గరకు చేరటం ఎప్పటికైనా తమకు అనివార్యమనుకుని ఇక్కడికి పూర్తిగా వచ్చేశారు. మీరు అక్కడ ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి? మీకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బెంగుళూరుకు వచ్చేయాల్సిందే. అవును అత్తయ్య, వయసు మీరిన తర్వాత అయిన వాళ్ళ దగ్గరకు చేరబోతే ఎలాగ చెప్పండి? అయినా మీరు మాకు బరువు అనుకోవటం లేదు. మొదట్లో కోడలి మాటలు మృదువుగానే ఉన్నాయి. క్రమేపీ లోపలి నైజాలు బయటపడసాగాయి. ప్రతిసారి నేను మీ ఇంటికి రావటమే కాదు, నువ్వు వచ్చిపోతుండాలి. అయినా ఈ ఎలక్ట్రానిక్ సిటీలో ఆ బజారులో నీ కొడుకు, అవతల బజారులో మా వాళ్ళును. మీ చెల్లాయి కూడా మిమ్మల్ని ఇద్దరినీ ఇంటికి ఆహ్వానించరమ్మని మరీ మరీ చెప్పింది. గుణమూర్తి మాటలు గుణాత్మకంగా ఉన్నాయి. ఆనాటి విశాఖపట్నం కాలేజీ కబుర్లు అన్నీ గుర్తు తెచ్చుకుని మరీ ఏకరువు పెడుతున్నాడు. ఆ రోజులలో ఫిజిక్స్ సార్ తోటి కలుపుగోలుతనం, మ్యాథ్స్ మేడం తమను ఏడిపించిన విధానం, చివరకు ఆవిడను కాకాపట్టిన తీరు అన్నీ పోసగుచ్చినట్లు చెబుతాడు. ఆనాడు అందరూ బ్యాచిలర్స్ కలిసి ఒక పెద్ద ఇంటిని అద్దెకి తీసుకుని అయిన ఖర్చుల్ని షేర్ చేసుకునేవారు. అప్పటి మన పుల్లయ్య కాలేజ్ మేట్స్ హరిశ్చంద్ర, నాగరత్నం, వాసుబాబుల ఫోన్ నెంబరు సంపాదించాను. వింత ఏమిటంటే వాళ్ళు కూడా మనలాగే ఉద్యోగాల్లో రిటైర్ అయిపోయి పిల్లల దగ్గరకు బెంగళూరు వచ్చి నివసిస్తున్నారట. అప్పుడు మనందరిలో చిన్నక్క ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉందో? ఆవిడ పేరు నాగరత్నం కదూ? అవును, ఇప్పుడు బెంగుళూరులో పిల్లల పంచకు చేరిన నాగరత్నమే ఆనాటి మన చిన్నక్క. అప్పటి టీంలో అందరికన్నా నాగరత్నం కొన్ని నెలల చిన్నమ్మాయి. అందుకే ఆవిడను అందరూ చిన్నక్క అంటూ అభిమానంగా పిలిచేవారు. చిన్నక్క ఆనాడు అన్నిటిలో పెద్దగా ఉండేది. పెద్ద పెద్ద బాధ్యతల్ని తీసుకునేది. ఉదయాన్నే ప్రైవేటు క్లాసులు ఉన్నప్పుడు తాను త్వరగా మేలుకుని లేడీస్ వింగ్లోంచి వచ్చి అందర్నీ నిద్రలేపేది. తిండి విషయంలో అయితే ఏది ఎప్పుడు వండాలో చిన్నక్క నిర్ణయించి మెనూ చార్ట్ తయారు చేసేది. అలాగని చదువు విషయంలో ఏనాడు వెనుకంజ వేసేది కాదు. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాసు మార్కులతో పాస్ అయ్యేది. అర్థం కాకుండా ఉంది. కోరి కోరి కొరుగుతో తలగోకుంటున్నామో అదే పనిగా పోరుతుంది గౌరీమణి. మీకు అన్నీ కావాలి, అందరూ కావాలి. సుఖాన ఉన్న ప్రాణాన్ని పీక్కొచ్చి ఇక్కడ పారేశారు. ఆమె ఆవేదన అంతే లేకుండా ఉంది. భార్య ముందు పెదవి విప్పలేకపోతున్నాడు గుణమూర్తి. అల్లుడు మంచిగానే ఉంటున్నాడు. అసలు సంకటమంతా కళ్యాణి దగ్గరే ఉంది. కళ్యాణి నా కూతురు. గుణమూర్తి సరదాగానే అన్నా దానిలోని గూఢార్థాన్ని వెతుక్కుంటుంది గౌరీమణి. కళ్యాణి నీ కూతురు, నా కూతురు కాదన్నదెవరు? మరి అమ్మా నాన్న అంటే ఏమైనా మర్యాద ఉందా చెప్పండి దానికి? భార్య నిలదీస్తున్నట్లు మాట్లాడుతుంటే గుణమూర్తికి నోటుమాట రావటం లేదు. అల్లుడు పైకి మంచిగానే ఉంటున్నాడు, లోపల దానికి మంట పెడుతున్నాడు. దాన్ని మన మీదకు ఎసను దోస్తుంది మహాతల్లి. కళ్యాణి నా కూతురు కాదన్నదెవరండి? కూతురు దగ్గర కాలం వెళ్ళబుచ్చుకుందామని ఈ పండు ముసలి వయసులో ఇక్కడికొస్తే అందరూ కలిసి చుక్కలు చూపిస్తున్నారు మనకు. పాపం చిన్నపిల్లలు తెలుసుకుంటారు లేవోయ్. కన్నవాళ్ళను తెలుసుకోవటాలేమిటండి? చెంపలేసుకుని ఇక్కడి నుండి ఎక్కడికైనా లేచిపోవాలనుంది. ఆ తర్వాత మోహన రాసి పెట్టినట్టు జరుగుతుంది. అసలు కర్మను తప్పించేదెవరంట? చూస్తుండండి, మనం ఎలానే చూరులు పట్టుకుని వేలాడితే ఎప్పుడో వాళ్లే ఒక రోజున బయటికి నెట్టేస్తారు. గౌరీమణి మాటలు గుణమూర్తి ఎరుగంది కాదు. వాస్తవాలు తెలిసినా మిన్నకుండిపోగలిగిన గుణమూర్తి ఇప్పుడు అలా ఇంట్లో నెట్టుకొస్తూనే ఉన్నాడు. వీళ్లతో కలిసి ఉండటం ఇక నా వల్ల అయ్యేటట్లు లేదు. సుసలను మన ఇంటికి రమ్మనమని ఆహ్వానించాను. వస్తే సంతోషమే, కానీ ఏదో అవసరం లేకుండా ఎవరు ఎవరింటికి వస్తారు చెప్పండి? అప్పటి మా డిగ్రీ క్లాస్మేట్స్ ఈ మధ్య మరికొందరు తారసపడ్డారు. ఆశ్చర్యంగా అందరూ రిటైర్ అయిపోయాక ఇక్కడే బెంగుళూరులో ఉన్నారు. అంటే అందరిది ఒకే పడవ ప్రయాణం.
ఒక అవసరము, సందర్భము, అనివార్యము కాస్త అటు ఇటుగా అందరి జీవితాలను గౌరీమణి మాటలు కొంత వాస్తవికతను ప్రతిబింబింపచేస్తున్నాయి. పాత రోజుల్ని నెమరు వేసుకుంటుంటే తామందరూ సీనియర్ సిటిజన్స్గా అనిపించటం లేదు. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం చిన్నక్క. అప్పుడు ఇప్పుడు అస్సలు మారలేదు. కాకపోతే కంటికి భూతద్దాల కళ్ళజోడు, చేతిలో ఊతకర్ర తప్ప. హరిశ్చంద్ర ఆవిడను అదే పనిగా పొగుడుతుంటే వాసుబాబు వంతపాడుతున్నాడు. పాతమిత్రుల కలయిక సుసర్లకు అంతులేని ఆనందాన్ని పంచిపెడుతుంది. ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచో వచ్చి విశాఖపట్నంలో పుష్పావతి క్వార్టర్స్లో రూమ్స్ అద్దెకు తీసుకుని చక్కగా చదువుకున్నారు. తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించుకుని బాగా స్థిరపడ్డారు. ఫ్యామిలీలతో సహా అందరూ ఒకచోట సమావేశమయ్యి చక్కగా పలకరించుకుంటున్నారు. వచ్చిన అందరినీ చిన్నక్క సమన్వయపరుస్తుంది. ఇక్కడ ఉండే పరిస్థితి కనిపించడం లేదు అన్నయ్య గారు. పచ్చడి మెతుకులైనా తిని బ్రతకొచ్చు కానీ ఇంత వయసు వచ్చాక ఇన్నేసి మాటలు, అవమానాలు భరించటం వల్ల కావటం లేదు. గౌరీమణి గొంతు గద్గదంగా ఉంది. ఇవన్నీ ఎవరింట్లో లేనివి వదినా. ఈ ముసలితనంలో కన్న కొడుకును వదిలి ఉండలేక ఇక్కడికి వచ్చేశామా? తీరా వచ్చాక సుమతి భరించటం చేతకాని బాధల్ని అందరి ముందర ఏకరువు పెడుతుంది. హరిశ్చంద్ర, చిన్నక్క భర్త గోస్వామి, వాసుబాబు భార్య అహల్య అందరూ కూడా ఇక్కడకు ఎలా తరలి వచ్చినది, తీరా వచ్చి చేరిన తర్వాత ఇక్కడ సానుకూలతలు, ప్రతికూలతలు, మనుషుల ఉద్దేశాలు, పొసగకపోవడాలు, ఎవరి ఇబ్బందుల్ని వారు ఏకరువు పెడుతున్నారు. చెప్పాలంటే అందరి మనోభావాలు దాదాపు ఒక్కటిగా ఉండటంతో అందరికీ అందరూ ఎంతో ఆత్మీయంగా అగుపిస్తున్నారు. సుసర్ల సరదాగా నవ్వుకుంటున్నాడు. పిల్లలు రమ్మన్నారు. తగుదనమ్మా అంటూ ఇంకా ఒంట్లో కాస్త ఓపికలు ఉండగానే వచ్చేశాము. ముందు మాత్రమే ఆలోచించాము కానీ వెనక్కి ఏమాత్రం చూసుకోకుండా బెంగుళూరు రైలు ఎక్కేశాము. ఇప్పటికిప్పుడు సర్దుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ ఉంటుందట. మన పుష్పావతి క్వార్టర్స్ రోజులప్పుడు మన చిన్నక్క ఎన్నింటికో పరిష్కారాలు చూపించేది. ఇప్పుడు కూడా విషయాన్ని ఆమె మీద వదిలేస్తే సరి. వాసుబాబు ప్రతిపాదన అందర్నీ ఆలోచింపచేస్తుంది. నేను నా కొడుక్కి దగ్గరలోనే ఉండాలని కోరుకుంటున్నాను. హరిశ్చంద్ర భార్య గుణవర్తిని సన్నాయి నొక్కులు బాగానే నొక్కుతుంది. గుణమూర్తి పెదవి విప్పకపోవటం అన్యాయం. చిన్నక్క భర్త గోస్వామి మాటలు సజావుగానే అనిపిస్తున్నాయి. పాతమిత్రులు అందరూ ఇలా బెంగుళూరులో ఉండి కలుసుకోవటం ఆనందంగా ఉంది కదూ చిన్నక్క. ఆవిడికి ఏమి స్ఫురణకు వచ్చిందో గట్టిగా నవ్వుతుంది. పకపకా నవ్వుతుంది. చిన్నక్క వదిన గారి నవ్వు శుభసూచకమండోయ్. సుమతి ఆవిడను వెనకేసుకొస్తుంది. నాదో ఆలోచన. మీరు అందరూ ఒప్పుకుంటేనే సుమా. నిన్ను ఒప్పుకునేదెవరు తల్లి? ఆనాడు నిజంగానే జ్వరం వచ్చిందని కాలేజీ మానేసి రూమ్లో ముసిగేసిన వాణ్ణి ప్రిన్సిపల్తో క్లాసుకు రమ్మని కబురు పెట్టించిన ఘనత తమరిది. వాసుబాబు సరదా కబుర్లు సందర్భాన్ని తేలికపరుస్తున్నాయి. చిన్నక్క ఐడియా మూటను విప్పనీయండ్రా. సుసర్ల మిగిలిన వారిని వారిస్తూ అంటున్నాడు. పుష్పావతి క్వార్టర్స్. అవును, ఆ పుష్పావతమ్మ ఏనాడో కాలం చేసేసి ఉంటుంది. కాదు, మనం ఇప్పుడు కాలంతో కలిసి నడవాలి. కలిసికట్టుగా ఆనందాన్ని, బాధల్ని పంచుకోవాలి. ఇప్పుడు నడుస్తున్నాం, కొత్తగా నడిచేదేముందట? గౌరీమణికి విషయం ఏమీ అర్థం కాకుండా ఉంది. అదే వదిన, పుష్పావతి క్వార్టర్స్ లాగా 45 సంవత్సరాల కిందటి పుష్పావతి క్వార్టర్స్లో ఇక్కడ మనం చూచాయగా విషయాన్ని గ్రహింపగలిగిన సుసర్ల మోము మీద చిక్కని దరహాసం కదలాడుతుంది. అవునర్రా, అప్పుడు అందరూ ఐకమత్యంగా పుష్పావతి క్వార్టర్స్లో 5 సంవత్సరాలు ఉండి చదువుకుని ప్రయోజకులమనిపించుకున్నాం. ఈనాడు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరికీ ఆర్థికంగా ఏ లోటు లేకుండా బ్రతుకుల్ని కొనసాగిస్తున్నాం. పైగా అందరికీ పింఛన్లు వస్తున్నాయి కూడాను. ఈ పళ్ళూడిపోతున్న పండు ముసలి వయసులో కన్నవారిని ఎక్కడో దూరంగా వదిలి ఉండలేమన్నది కూడా వాస్తవమే. ఆ కారణంగానే ఇక్కడ పిల్లల చింతకు చేరిపోయాం. ఇది తరాల మధ్య దూరం అనుకున్నా, అంతగా అతకని ఆలోచనలు అనుకున్నా వారిని బాధ పెడుతూ లోలోపల మనం బాధపడుతూ పైకి వారి ముందు ఏమీ అనలేక జీవితాలన్నీ చిన్నాభిన్నం చేసుకోవటం మంచిది కాదు కూడాను. అందుకే ఇక్కడే బెంగుళూరులోనే మన వారికి దగ్గరగానే ఉంటూ మనం పాత స్నేహితులు కుటుంబాలన్నీ ఐక్యంగా ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకుని పుష్పావతి క్వార్టర్స్ ఏర్పాటు చేసుకుంటే పిన్నవారికి మర్యాదలు దక్కుతాయి, పెద్దవారికి మన్ననలు మిగులుతాయని నా అభిమతం. మన పింఛను డబ్బు ఖర్చు పెట్టుకుని ఇక్కడే ఉంటూ మన వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలని నా అభిమతం. చిన్నక్క ప్రతిపాదన అందర్నీ ఆలోచింపచేస్తుంది, క్రమంగా ప్రభావితం చేస్తుంది కూడాను. వారి ధోరణులలో వస్తున్న కొత్త కళ వారి ముఖాలలో ప్రస్ఫుటమవుతుంది. అవును, ఈ ముసలితనంలో తమ వారికి దగ్గరగా నివసించటం అనివార్యం. అలాగే ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం కూడా ముఖ్యమే.
చిన్నక్క చెప్పిందంటే జరిగి తీరుతుందంటే. ఈ మహానగరంలో మన వారికి దగ్గరలో మనందరికీ కొత్త ఇల్లును వెతికి పట్టుకోవాలంటే దానికి గుణమూర్తే మంచి సమర్థుడు. సుసర్ల పురమాయిస్తున్నాడు. అవును అన్నయ్య గారు, ఇక్కడ కొత్త ప్రతిపాదన జరిగిపోయింది. ఇక ఆయన్ని నిలువనిస్తానా చెప్పండి? గౌరీమణి మాటలలో నెలకొన్న ఆత్మీయతానురాగాలు కొత్త సరాగాలను ప్రోది చేస్తుంటే రాగరంజితమవుతున్న అక్కడి వారి మోహాలు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఆపాదించుకుంటున్నాయిప్పుడు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.